అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో జాబ్ క్యాలెండర్ మరియు రిజల్ట్స్ గురించి నేను కొంత ఇన్ఫర్మేషన్, రాబోయే రోజులు ఏం చేయాలి, ఏం చేయబోతున్నాం, సో ఈసారి ఏంది మన పరిస్థితి ఏంది, మనం ఎట్లనే ఉండాలన్నా, ఒకవేళ లేకపోతే మనం ఏం చేయగలం, మనతోటి అయ్యేది ఏంది అనే కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని చెప్పేసి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. కొంత ల్యాగ్ ఉన్నా, కొంత ఎక్కువసేపు వీడియో ఉన్నా కూడా కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఈరోజు వాస్తవంగా 11 o'clockకి లైవ్ స్ట్రీమింగ్ అనేది ఒకటి పెట్టుకున్నాం అనుకున్నాం. సో దాంట్లో చెప్పాల్సిన విషయాలన్నీ కూడా నేను ఒక వీడియో ద్వారా చెప్పాలని చెప్పేసి నేను ఈ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నా. సో నిరుద్యోగ మిత్రులారా, అందరూ అయితే ఖచ్చితంగా బాగలేరు అని నేను అనుకుంటున్నా. దీనికి కారణం రాజకీయ నాయకులు, అది ఏ పార్టీ అయినా సరే, అది టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇవి రెండూ కూడా ఈక్వల్గా పాత్ర ఉన్నది మనం బాగుండకుండా ఉండడానికి. ఒక వ్యక్తి వ్యాపారం చేసినప్పుడు పెట్టిన పెట్టుబడి రోజు రోజుకి పెరుగుతూ ఉంటే దాని మీద రావాల్సిన లాభం రాకుండా అట్లీస్ట్ నష్టం అనేది రోజు రోజుకు నెలకు పెరుగుతూ ఉంటుంటే భయపడతాడు జనరల్గా. అలాగే ఒక ఎమ్మెల్యే ఒకసారి గెలిచి, ఒకసారి కంటెస్ట్ చేసి ఓడిపోయి, ఇంకోసారి కంటెస్ట్ చేసి ఓడిపోయి, ఇంకోసారి కంటెస్ట్ చేసి ఓడిపోతే మరి ఆయనకు వచ్చినటువంటి నష్టము, ఆయనకు వస్తున్నటువంటి నష్టము, బాధ ప్రతి 5 yearsకి పెరుగుతూ ఉంటుంది. ఆయన అప్పులు చేసో సప్పు చేసో ఇంత డబ్బులు అన్ని కోట్లు పెట్టి మరి ఒక వ్యాపారవేత్తకు బాధ ఉంటుంది, ఒక ఎమ్మెల్యేకు బాధ ఉంటుంది. దాంతోపాటు రైతుకు కూడా ఇప్పుడు వర్షాకాలంలో ఒక పంట వేస్తాడు, లాభం వస్తుంది. యాసంగిలో పంట పోయింది అనుకుందాం. అరే ఒకటేసారి ఈ సంవత్సరంలో నేను ఏం సాధించినారా భయ్య అంటే, ఇంతకుముందు వచ్చిన లాభం మళ్ళీ ఇప్పుడు నేను ఈ పంటలో పెట్టేసిన, ఈ సంవత్సరం నేను సాధించింది ఏంటంటే ఏం లేదు, జీరో అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అలాగే ఒక చిన్న వ్యాపారవేత్త ఒక 10 లక్షలతో 5 లక్షలతో స్టార్ట్ చేస్తాడు, హాస్టల్ పెడతాడు. హాస్టల్ పెట్టినప్పుడు ఫస్ట్ నెల నుంచి గుండె కొట్టుకోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ సొంతంగా డబ్బులు ఉంటే కొంచెం పర్లేదు, వెయిట్ చేద్దాం, ఏముంది, ఎక్కడో పెట్టాల్సిన డబ్బు ఎందుకు, ఎవరెవరికి ఎందుకు ఇవ్వటం, ఒక బిజినెస్ మీద పెడుతున్నాం కదా, ఈ రోజు కాదు రేపైనా వస్తుందని ఆశ మీద పెడతారు, వెయిట్ చేస్తారు. అదే హాస్టల్ ఒక 5 లక్షలు ఉన్న 5 లక్షలు తీసుకొచ్చి పెట్టేసింది, రన్ అవ్వకపోతే 2 నెలల నుంచి ఆయన గుండె 1000 రెట్ల స్పీడ్తో కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. 2 నెలల్లో లాభం రాకుండా, 5 నెలల్లో లాభం రాకుండా, సంవత్సరం వరకు వెయిట్ చేయగలుగుతాడా? చేయలేడు. డబ్బు లేనోడు గురించి నేను మాట్లాడుతున్నా. ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క సినారియో. అలాగే ఇప్పుడు ఒక విలేజ్ నుంచి రూమ్ వెతకడానికి వచ్చినారు అనుకుందాం. వాళ్ళు రూమ్ వెతుకుతారు, ఒక రోజు వెతుకుతారు, 2 రోజులు వెతుకుతారు, రూమ్ దొరకవు, అనుకున్న బడ్జెట్లో రూమ్ దొరకవు, ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. అలా ప్రతి ఒక్క ఫీల్డ్లో వాళ్ళ టైం పోతూ ఉన్నప్పుడు, వాళ్ళకు అనుకున్నట్టు జరగనప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్, ఒక బాధ అనేది ఉంటుంది. అలాంటిది మరి నిరుద్యోగులు తెలంగాణ వస్తే, నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి ఒక ఆశతో స్టార్ట్ చేసి, అంటే ఏ రాష్ట్రంలో కూడా, ఏ రాష్ట్ర విభజన కూడా, ఏ రాష్ట్ర ఏర్పాటు కూడా ఉద్యోగాలు వస్తాయి
స్టేట్ డివైడ్ అయితే ఉద్యోగాలు వస్తాయి అన్న లైన్ మీద ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా ఆ మైండ్లో ఇంజెక్ట్ చేయలేదు, ఎవరు అంత ప్రోపగండా చేయలేదు యాక్చువల్గా. కానీ తెలంగాణలో జరిగింది. ఎందుకంటే తెలంగాణ వస్తే తెలంగాణలో ఉన్నటువంటి నిధులను దోచుకోవడానికి ఈ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఈ రెండూ కూడా వేసినటువంటి డ్రామా ఇది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వస్తుంది అని చెప్పేసి రావాలి మీరందరూ ఉద్యమాలు చేయాలని చెప్పి విద్యార్థులను రెచ్చగొట్టి లోపల తీసుకొస్తే ఓకే, కొట్లాడినారు, చేసినారు. మరి నేను ఎందుకంటున్నా అంటే ఈ రెండు పార్టీలు కూడా వీళ్ళతోటి అయ్యింది ఏం లేదు. వీళ్ళ వల్ల జరిగిన నష్టం నేను చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ 2009లోనే ఇస్తామని చెప్పేసి ప్రకటించి ఆ రోజు 2014 వరకు తీసుకుపోయింది. ఎందుకు? ఒకవేళ తెలంగాణ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పేసి దాన్ని 2014 వరకు నాన్చుకుంటూ వచ్చింది. మరి 2009 నుంచి 2014 వరకు మధ్యలో ఎంతమంది విద్యార్థులు చనిపోయినారు? ఎందుకు చనిపోయినారు? ఉద్యోగాలు వస్తాయనే కదా. ఎవరు కొట్లాడినారు? విద్యార్థులు, నిరుద్యోగులే కదా. మరి 2014 నుంచి ఇప్పుడు 2025 వరకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి మనకు? 11 సంవత్సరాలు ఎవరైనా కూడా నిరీక్షణ చేస్తే ఎట్లా ఉంటుంది? మరి ఎంత లాస్ అయి ఉంటాం మనం? ఒక వ్యాపారవేత్త కావచ్చు, ఒక రూమ్ కోసం సెర్చ్ చేసే మనిషికి రూమ్ దొరకకపోతే వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ కావచ్చు, ఒక పొలిటీషియన్ కావచ్చు, ఒక రైతు కావచ్చు, వీళ్ళకే ఇంత ఫ్రస్ట్రేషన్ ఉంటే మరి 2014 నుంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి 2014 నుంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నిరీక్షణ చేసి వెయిట్ చేసి ఎదురు చూసి ఒకసారి కాకపోతే ఒకసారి కాకపోతే ఇంకోసారి 10 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇవ్వలేదు, పేపర్ లీక్ జరగటం. అరే వాళ్ళు అట్లా చేస్తున్నారని చెప్పేసి మనం ప్రభుత్వాన్ని మార్చడానికి మనమే స్వయంగా లోపల ఫీల్డ్లోకి దిగి ప్రచారం చేసి ఓటు వేయటం ఇష్టం లేని వాళ్ళని కూడా ఓటు వేసేలాగా మనం చేసి లాస్ట్కి ప్రభుత్వం మార్చి ఇక్కడ 14 నెలలు ఆగి మరి మనకి ఎంత బాధ ఉంటుంది? మనం పడుతున్నటువంటి నష్టం ఎంత? నెలకు మనం పెట్టే పెట్టుబడి ఎంత? ఈ 11 సంవత్సరాల్లో మనకు వచ్చినటువంటి రిటర్న్స్ ఎంత? మన జనరేషన్ని లాస్ చేయడమే కాకుండా వచ్చే జనరేషన్ని ఎంత లాస్, వీళ్ళు చేస్తున్నటువంటి లాస్ ఎంత? 60 సంవత్సరాలు ఒక 20 సంవత్సరాల కుర్రోడు పని చేసినట్టు చేస్తాడా? మరి పని చేసినప్పుడే కదా ఒక ఎకానమీలో ఆ యొక్క మనీ సర్క్యులేషన్ అయ్యేది. పని చేయాల్సిన వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసం ఎదురుచూపు చూడటంలో ఇంట్లో తల్లిదండ్రులకు భారం అయ్యి, నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే నేను కొన్ని గమనించినా, నేను కొన్ని చూసినా, ఆ జర్నీ చేసినా కాబట్టి నేను చెప్తున్నా. ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి బాక్స్ కట్టుకొని అన్నదమ్ములు సైకిల్ మీదనో బండి మీదనో వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు చేత కాకుండా గొర్రెలో మేకలో మేపి ఉన్న ఎకరమో అర ఎకరం పండించి డిస్ట్రిక్ట్ లైబ్రరీ వరకు వచ్చి చదువుకొని పోయి వాన వచ్చినా వరద వచ్చినా పొద్దున పోతే మళ్ళీ నైట్ 10-11 వరకు వచ్చి కూర్చొని అలా ఎన్ని రోజులు నిరీక్షణతో ఉండట్లేదు. పెళ్ళి కాని వాళ్ళు, ఈ ఉద్యోగాలు వస్తే పెళ్లి చేసుకుందామని అనుకునేటోళ్ళు, ఈ అశోక్ నగర్ దిల్సునగర్లో ఈ ఫుడ్ని బయట ఫుడ్ తినక ఆరోగ్యం ఖరాబ్ చేసుకుని ఉండేటోళ్ళు,
ఇదంతా ఎమోషన్స్ ఎవరు క్రియేట్ చేసినారు సార్? ఎవరు క్రియేట్ చేసినారండి? ఈ పొలిటికల్ పార్టీస్ కావా? వీళ్ళు కొట్లాడలేదు. కొట్లాడింది విద్యార్థులు, నిరుద్యోగులు. వీళ్ళకి కొట్లాడడం చేత కాదు కాబట్టే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఒకటి ముందు తీసుకొచ్చి తెలంగాణ తెచ్చుకొని, ఒకటేమో సంపద మొత్తం దోచుకున్నాడు 10 సంవత్సరాల్లో, ఉద్యోగాలు ఇవ్వలే. ఇంకోటి వచ్చిండు, ఆయన కూడా సంపాదన దోచుకోవడానికి వచ్చిండు. వచ్చి ఆయన ఏమనుకున్నాడు, మీరు వాని ఉద్యోగాన్ని కూడా కొడితే ఈయనకు ఉద్యోగం రావడం కోసం మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మనల్ని రెచ్చగొట్టిండు. అల్టిమేట్గా మళ్ళీ ఒకటి ఉద్యోగం ఇంకోటి వచ్చింది, కానీ మనకైతే ఉద్యోగాలు రాలేదు. ఇది ఒకటి. సరే, ఈ 2014 నుంచి 2024 నుంచి మనం మొదలు పెడితే డిసెంబర్ 9, 2023న మనం ప్రభుత్వం అనుకుంటే, సరే 2024 మొత్తం అనుకున్నా కూడా ఫిబ్రవరిలో, ఇప్పుడు 2025లో 2 నెలలు 14 నెలలు ఆగినాం. దీంట్లో మనం ఎన్నుకున్న ప్రభుత్వం మన కోసం ఏం చేసింది అనేది కొంచెం మాట్లాడుకుందాం. మీరు చెప్పండి. మనం డిఎస్సి పోస్ట్పోన్ అడిగినాం, చేసినారా? గ్రూప్ 2 పోస్టులు పెరగాలని చెప్పేసి ఉద్యమం చేసినారా? నేను ఈ యొక్క సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా నేను చెప్తున్నది ఏంటంటే, సార్ మీరు ప్రభుత్వం రాగానే మాకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, నమ్మినాం. వచ్చిన మొదటి ఏడాదిలోనే, ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే మాకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, నమ్మినాం. మొదటి నెలలోనే, ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే ఫస్ట్ మేము ఇచ్చేది గ్రూప్ 2 2000, గ్రూప్ 3 3000, గ్రూప్ 1 1:100 ప్రకారంగా నోటిఫికేషన్ ఇస్తాం. మీరు చెప్పినారు. మెగా డిఎస్సి 25,000 అన్నారు, నమ్మినాం సార్. ఎంపీ ఎలక్షన్స్ అన్నారు, ఆగినాం. మీరేం చేయట్లేదు అన్న ఆలోచన గమనించి మేము ధర్నాలు చేసినాం, ముట్టడిలు చేసినాం, దీక్షలు చేసినాం. లాస్ట్కు మీరు జీవో నంబర్ 55తో ఇవ్వాల్సిన నోటిఫికేషన్ ఇవ్వకుండా జీవో నంబర్ 29తో తీసుకొచ్చి 1:100 ప్రకారంగా ఇవ్వాల్సినటువంటి నోటిఫికేషన్ని ఇవ్వకపోగా జీవో నంబర్ 29 తీసుకొచ్చి ఈ 10 సంవత్సరాల్లో ఇప్పటివరకు రాష్ట్రం ఏర్పడి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇప్పటివరకు రాలేదు. ఇది పెద్ద ఎత్తున నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ యువతకు మనం అండగా నిలబడాలని చెప్పేసి మీరు భారీ డైలాగులు చేపెట్టినారు. జీవో నంబర్ 46 అయితే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు అనేది పోయినాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగుల అవకాశాలు పోయినాయని చెప్పేసి వాళ్ళు ఈ మూమెంట్ మొత్తాన్ని భుజం మీద వేసుకొని తిరిగి గ్రామాన్ని తిరిగి ప్రభుత్వం మారడంలో పాత్ర పోషించినారు. మేము డిఎస్సి పోస్ట్పోన్ అడిగితే మీరు డిఎస్సి పోస్ట్పోన్ చేయలేదు. మేము గ్రూప్ 2 పోస్టులు పెరగాలని చెప్పేసి ధర్నా చేస్తే మీరు అది చేయలేదు. మేము జాబ్ క్యాలెండర్ వద్దు సార్, మాకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ కావాలంటే మీరు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు. 119 ఎమ్మెల్యేల ముందర మీరు ఒక వాగ్దానం ఇచ్చినారు. ఆ జాబ్ క్యాలెండర్ అన్న మాట లేదు. అది ఇంప్లిమెంట్ అయ్యే టయానికి, చేయాల్సిన టయానికి ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని తీసుకొచ్చినారు. అయినా ఆగినాం. ఎస్సీ వర్గీకరణ ఫస్ట్ రిపోర్ట్ అయిపోయింది, 2 నెలలు అన్నారు, 6 నెలలు టైం తీసుకున్నారు. ఆ వీడియోకి కంటిన్యూషన్ భాగంగానే ఈ యొక్క వీడియో ఉంటుంది, దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. సో ఎస్సీ వర్గీకరణ అన్నారు, ఆగినాం. ఎస్సీ వర్గీకరణకు 6 నెలలు మీరు టైం తీసుకున్నారు, 2 నెలల్లో మీరు ఇవ్వాలని చెప్పేసి అన్నారు. అయినా ఓపిక పట్టినాం. మొదటిసారి ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ అని చెప్పేసి ఫస్ట్ రిపోర్టు, సెకండ్ రిపోర్ట్ కూడా రావడానికి వచ్చింది మార్చి 10 తారీఖున. సరే, మార్చి 10 తారీఖు వరకు కూడా మేము వెయిట్ చేస్తాం. బీసీ కులగణన అన్నారు, అది కూడా మీరు
సర్వే చేయడం జరిగింది, దాన్ని బహిర్గతం చేయడం కూడా జరిగింది. ఇంకా ఏ విషయం మీకు అడ్డు వస్తుంది సార్ మీకు మాకు నోటిఫికేషన్ వేయకుండా ఉండడానికి? ఒకవేళ ఎస్సీ వర్గీకరణ విషయంలో మందకృష్ణ మాదిగ గారు ఒకవేళ సాటిస్ఫాక్షన్గా రెండో రిపోర్ట్ ఇచ్చాక కూడా వాళ్ళు తృప్తి చెందకపోతే, లేదంటే వాళ్ళకి న్యాయం జరిగిందని భావించకపోతే, వాళ్ళు పోరాటం మళ్ళీ చేస్తే, అంటే ఇదంతా కంప్లీట్ అయ్యే వరకు మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారా, ఇవ్వద్దనుకుంటున్నారా అనే ఒక క్లారిటీ కూడా మాకు ఇవ్వండి. మేము రాజకీయం చేస్తున్నాం, మేము రెచ్చగొడుతున్నాం అని చెప్పేసి మీరు ఎవరైతే భావిస్తున్నారో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు కూడా నేను ఈ యొక్క సందర్భంగా చెప్పాలనుకుంటున్న విషయం, ఇప్పుడు దాకా చెప్పిన విషయాలను కూడా మీరు ఆలోచన చేయండి. ఇంత అన్యాయం చేయొచ్చా? ఇంత మోసం చేయొచ్చా? మరి మీకు చిన్న ఒక ప్రతి మనిషి జీవితంలో ఒక 2 నెలలో, 3 నెలల్లో, 1 సంవత్సరమో టైం పెడితేనే, అంత డబ్బు పెడితేనే మీకు అంతంత బాధలు ఉంటాయి. ఆటో తోలే అతనికి కూడా ఒక రోజు మొత్తంలో 1000 రూపాయలు రాకపోతే బాధపడతాడు. పోలేక, ఇంటికి పోయి కిస్తీ కట్టలేక, రూమ్ రెంట్లు ఇవ్వలేక, బడి పిల్లలు చదువు చెప్పించుకోలేక, మళ్ళీ ఆటో కిరాయికి తీసుకొచ్చినప్పుడు ఆ ఆటో రెంటల్కి తీసుకొచ్చినప్పుడు ఆ రెంట్ వాళ్ళకు మనీ ఇవ్వలేక, వీళ్ళే ఇంత బాధపడితే మరి సగటు జీవితంలో మేము చదువుతున్న వాళ్ళం, ఈ నిరుద్యోగులు ఈ 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు, మరి వీళ్ళ పరిస్థితి ఏందో మీరు ఒకసారి ఆలోచన చేయరా? మిమ్మల్ని ఉద్యోగాలు ఇవ్వమని మేము చెప్పట్లేదు, కానీ ఎందుకు మమ్మల్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఈరోజు రేపు ఎందుకు ఈ రకంగా మమ్మల్ని మభ్యపెట్టడం దేనికి? సరే, మీరు మోసం చేసినారు, మేము మోసపోయినాం ఒకటి. ఇక ఇప్పుడు మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడాడు. అది ఏ రకంగా అంటే మేము చెప్తాం, మీరు వినండి. మీరు చెవులు మొత్తం, రాహుల్ గాంధీ నువ్వు కూడా వినాలా, నువ్వు వింటావు, నువ్వు వినేలాగా మేము చేస్తాం. వచ్చినావు, చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చినావు, డ్రామా ఆడినావు. నీ చెల్లె వచ్చింది, సరూనగర్ స్టేడియంలో వచ్చి డ్రామా ఆడింది, సంతోషం. ఎస్, ఈరోజు మేము ఇట్లనే మాట్లాడతాం. ఎందుకు మాట్లాడొద్దు సార్? కడుపు మంట మాది లేదా? 14 నెలలు టైం అయింది, ఏం చేసినారు మీరు మా కోసం? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న దాంట్లో 12,000 ఉద్యోగాలు ఇచ్చారు మీరు మాట్లాడింది. ఇంకా దరిద్రం ఏంటంటే అసలు మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ ఉద్యోగాలు ఇచ్చినట్టు డబ్బా కొట్టుకుంటున్నారు. ఇంక 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇచ్చినామని చెప్పేసి చెప్పుకోరు రేపటి రోజున. ఇంకో సైడ్ మీరు పదవి విరమణ వయసు పెంచేస్తారు. అంటే సో నేను ఈ యొక్క సందర్భంగా ఫస్ట్ నిరుద్యోగులకు కొన్ని విషయాలు చాలా క్లియర్గా చెప్పాలనుకుంటున్నా. మీరు ఒక క్లారిటీతో ఉండండి. మీరు బయటకు రాకపోతే ఉద్యోగ నోటిఫికేషన్స్ రావు. ప్రభుత్వం చేసే కుట్ర ఏంది అంటే మే జూన్ అని చెప్తుంది. మే జూన్ వరకు మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్తుంది. మనం ఇట్లనే ఉంటే మళ్ళీ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు తీసుకుపోతుంది. అక్కడ 1-2 నోటిఫికేషన్ వేస్తుంది. 2025 డిసెంబర్, నవంబర్లో ఎగ్జామ్ పెడుతుంది. 2026 మార్చిలో రిజల్ట్ ఇస్తుంది. ఇది ఒకటి. దీంట్లో ఇచ్చేది కూడా వాళ్ళు నాకు తెలిసి ఒక డిఎస్సి, ఒకటి పోలీసు ఉద్యోగాలు. ఎందుకంటే పోలీసు ఉద్యోగాలు వాళ్ళు కావాలి కాబట్టి. రేపు ఏదైనా మనం ధర్నా చేస్తే మనల్ని కంట్రోల్ చేయడానికి స్ట్రెంత్ కావాలి కదా. కాబట్టి సో నేను నిరుద్యోగులు కూడా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనం అడగనిది ఏది రాదు. ఈ ప్రభుత్వం మనల్ని మోసం చేసింది.
రాసిన ఎగ్జామ్స్కి కూడా రిజల్ట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే మనము రిజల్ట్ రాగానే ఉద్యోగాలు రాని వాళ్ళందరూ మళ్ళీ రోడ్డు ఎక్కుతారు, మాకు నోటిఫికేషన్స్ కావాలని చెప్పేసి మళ్ళీ రోడ్డు ఎక్కుతారు. సో రోడ్డు ఎక్కుతారు కాబట్టి మళ్ళీ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. అది జరుగుద్దంటే సాధ్యమైన కాడికి ఈ ఉద్యోగాలకు ఏదే రిజల్ట్స్ ఉన్నాయో అవి ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. అదే చేస్తుంది కూడా గవర్నమెంట్. ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు గమనించినటువంటి విషయాలు మీ ముందర చెప్పి దాని తర్వాత నేను ఏం చేయాలనుకుంటున్నాను అనేది కూడా మీ ముందర చెప్తా. ఒకటి, మన లిమిటేషన్స్ మనం అర్థం చేసుకుందాం. అంటే నిరుద్యోగులు మనం ఏమనుకుంటున్నాం అనేది మనం అర్థం చేసుకుందాం. మనం ఏమనుకుంటున్నామంటే అరే మే జూన్లో ఎలాగో నోటిఫికేషన్ చేస్తారు కదా, మనం బయటకు రావాల్సిన అవసరం ఏంది, చదువుకుందాము, ఓకే, ఇలా ఆలోచన చేస్తున్నటువంటి నిరుద్యోగులు కూడా ఓకే ఫైన్, మే జూన్లో నోటిఫికేషన్ వేస్తుంది అని మీరు నమ్ముతున్నారు కదా, మరి అసెంబ్లీలో చెప్పిన మాటకే విలువ లేదు, మరి టీజీపీఎస్సీ చైర్మన్ చెప్పిన మాటకు మనం ఎట్లా నమ్మాలి? పాయింట్ నెంబర్ 1. ఒకటి, మే జూన్లో నోటిఫికేషన్ వస్తుంది అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ నోటిఫికేషన్స్లో ఒకవేళ డిఎస్సి అండ్ పోలీసు మాత్రమే వస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఏడబ్ల్యూకో లేదంటే గ్రూప్ 2కో చదువుతున్నావు, నీకు రాకపోతే అప్పుడైనా నువ్వు రోడ్ ఎక్కాల్సిందేగా. ఇది ఎవరైతే మే జూన్లో నోటిఫికేషన్ వస్తుంది అని అనుకునే నిరుద్యోగులు నేను ఇచ్చే క్లారిటీ. ఒకవేళ ఆ టైంలో వచ్చినా కూడా అవి ఎంత పోస్టులు వేస్తారో తెలియదు. ఒకవేళ నిజంగా మే జూన్లో వాళ్ళు నోటిఫికేషన్ వేస్తే ఎస్ మేము ఈ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ప్రతి శాఖ నుంచి మేము నోటిఫికేషన్ వేస్తున్నామని చెప్పేసి ఇప్పుడు ఒకటి రాసి పెట్టమని ఒకటి జియో ఆర్డర్ ఒకటి పెట్టమని చెప్పండి. లోకల్ బాడీ ఎలక్షన్ స్టార్ట్ కాకముందే మరి ఒకటి క్లారిటీ ఇవ్వమని చెప్పండి. ఇది ఒకటి. ఇంకో వర్గం ఏం ఆలోచన చేస్తుందంటే రిజల్ట్ వస్తే మనం అందరం బయటకు వద్దామనే ఆలోచనలో ఇంకో వర్గం నిరుద్యోగులు అనుకుంటున్నారు. సో ఆ వర్గానికి కూడా నేనేం అంటున్నా అంటే ఉద్యోగాలు వచ్చే వాళ్ళకు వస్తుంది, దాంట్లో కూడా బెటర్గా ఉద్యోగాలు రావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఫైన్, ఓకే, మీరు వెయిట్ చేయడంలో మీ తప్పులేదు, నేనేం బయటకు వచ్చి రోడ్డు మీద ఎక్కమని చెప్పట్లేదు. సో ఈ రెండు వర్గాలు మన సైడ్ నుంచి ఉన్నటువంటి మనకు. ఇంకో వర్గం ఏంటంటే అరే ఇన్ని ధర్నాలు చేసినాం, ఇంత రాస్తారోకోలు చేసినాం, ఇంత ముట్టడిలు చేసినాం, వీళ్ళు స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే మనం ఏం చేసినా గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుందో అదే చేస్తుంది, మనం ఎంత చేసినా కూడా మనం ఏం అడిగినా కూడా గవర్నమెంట్ ఏం చేయదు అనే కన్క్లూజన్కి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మీ అందరికీ నేనేం చెప్పబోతున్నా అంటే తెలంగాణ రావాలి అని చెప్పేసి పోరాటం చేయకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఒకటి. అలాగే 2 లక్షల ఉద్యోగాల్లో 12,000 ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చి మిగతా ఉద్యోగాలు రావాలి అంటే రావడం కోసం మళ్ళీ మనం ధర్నాలు రావడం కోసం మనం ఆ దిశగా ప్రయత్నం చేయకపోతే మనకు ఉద్యోగాలు రావు. సో ఈ సందర్భంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రభుత్వం ఏమనుకుంటుంది, ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో దాని యొక్క ప్రభుత్వం యొక్క బలం కూడా మనం మాట్లాడుకుందాం. వీళ్ళు ఎన్నిసార్లు రోడ్ ఎక్కిన వీళ్ళని మనం కంట్రోల్ చేయడం ఈజీ, వీళ్ళలో యూనిటీ లేదు, వీళ్ళకు ప్రాపర్ ప్లాన్తో లేదు, వీళ్ళు ఏం చేయగలుగుతారు, ఏముంది బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ హాస్టల్ దగ్గర కూర్చుంటే వాళ్ళే భయపడతారు, పోలీసు కేసులు అంటే వీళ్ళు ఆటోమేటిక్గా భయపడతారు, ముందుకు వచ్చే 4-5 మీద కేసులు వేసేసి అయిపోతుంది అనేది ప్రభుత్వం అనుకుంటుంది. కాబట్టి ఈ అన్ని ఫ్యాక్టర్స్ నేను దృష్టిలో పెట్టుకొని నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే నేను 2 ప్రోగ్రామ్స్ పికప్ చేస్తా.
ఆ 2 ప్రోగ్రామ్స్ ఏంటి అంటే, ఒకటి ఈసారి చేసే పోరాటం అనేది రకరకాల మార్గాల్లో రకరకాలుగా ప్రయత్నం ఉండబోతుంది. ప్రభుత్వం మేము ఈ రోజు ఇస్తాం, రేపు ఇస్తాం అని అంటే మేము నమ్మడానికి మేము సిద్ధంగా లేము. మా కళ్ళతో మేము నోటిఫికేషన్స్ చూసినంత వరకు, మేము సాటిస్ఫాక్షన్ అయినంత వరకు మేము ఈ పోరాటం చేస్తూనే ఉంటాం. సో ఈ సందర్భంగా నేనేమనుకుంటున్నా అంటే, 100 ప్రయత్నాలు చేయడం కంటే ఒక బలమైనటువంటి పోరాటం చేయడంలో, మనం ప్రభుత్వాన్ని కదిలించే పోరాటం మనం చేయగలిగితే మనం అనుకున్నది సాధిస్తాం అనే ఒక కన్క్లూజన్కి ఒక ఆలోచన ఉంది. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే, ఒక 2-3 రోజుల్లో, ఒక 4-5 రోజుల్లో ఒక ప్రెస్ మీట్ అనేది పెడతా. ప్రెస్ మీట్ అని పెట్టి నేను అనుకుంటుంది ఏంటంటే, ఒకటి సరూర్ నగర్ స్టేడియంలో మనం 2 రకాల అవకాశాలు ఉన్నాయి మనకు. సరూర్ నగర్ స్టేడియంలో లక్షల మందితో సభ పెట్టడం అనేది ఒకటి. ఆ సభకి మందకృష్ణ మాదిగానని, ఆర్కెస్ట్రా అన్నగారిని, విమలక్క గారిని, పృథ్వీరాజ్ అన్న గారిని, ఇంకా జర్నలిస్టులను, ఇక మన కోసం ఎవరైతే పాసం యాదగిరి అన్న గారిని, ఎవరైతే తెలంగాణ కోసం కొట్లాడినారో, ఎవరైతే గవర్నమెంట్లో లేరో వాళ్ళని తీసుకొచ్చి మనము వాళ్ళని గౌరవ ముఖ్య అతిథులుగా తీసుకొచ్చి మనం సరూర్ నగర్ స్టేడియంలో సభ పెట్టి, తెలంగాణలో నిరుద్యోగ యువత అనేది మోసపోయినారు, ఈ మోసపోయినటువంటి వర్గానికి మీరందరూ అండగా నిలబడాలని చెప్పేసి మన యొక్క బాధలు, మన యొక్క గోసలు, మన యొక్క డిమాండ్లు అన్నీ కూడా ఆ యొక్క వేదిక ద్వారా మనం చెప్పటం, దానికి వాళ్ళందరూ నాయకత్వం వహించేలాగా, వాళ్ళందరూ కూడా మన యొక్క ఉద్యమంతో కలిసి వచ్చేలాగా దీన్ని ఒక సామాజిక ఉద్యమంలాగా మార్చటం అనేది ఒకటి. తెలంగాణలో నిరుద్యోగుల గురించి, నిరుద్యోగ అంశం మీద చివరి పోరాటం ఉండాలి. ఆ చివరి పోరాటంతో మనకు రావాల్సిన ఉద్యోగాలన్నిటికీ కూడా నోటిఫికేషన్ వచ్చేలాగా పోరాటం చేయాలన్నదే నా యొక్క ఆలోచన. మాటి మాటికి మనం ఊరికే దాని మీద మాట్లాడుతూ ఉంటుంటే వినేటోడికి జోకర్ అయిపోతాం మనం. మా యొక్క మాటకి విలువ లేకుండా అయిపోతుంది. కాబట్టి 2 బలమైనటువంటి ప్రోగ్రామ్స్ అనేది పికప్ చేయాలనేది నేను నిర్ణయించుకున్నా. ఒక ప్రోగ్రాం ఏంటంటే, సరూర్ నగర్ స్టేడియంలో సామాజిక ఉద్యమకారులు చేసినటువంటి మేధావులను, పోరాట నాయకులను పిలిచి, ముఖ్య అతిథులుగా పిలిచి, వాళ్ళ సమక్షంలో మనతో పాటు మనం అందరం కలిసి ఉద్యమం చేసి మనకు అన్ని నోటిఫికేషన్స్ వచ్చేలాగా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి సాధించుకొని ఈ నిరుద్యోగ అంశం అనే దాన్ని మనం క్లోజ్ చేసుకోవటం. ఇది ఒకటి. 2 ప్రోగ్రాం ఏంటంటే, ఫస్ట్ ప్రోగ్రాం చేసేది ఏంటంటే, మనం ప్రెస్ మీట్ పెట్టి భిక్షాటన అనే ప్రోగ్రాం పికప్ చేస్తాం. చలో ఢిల్లీకి భిక్షాటన అనే ప్రోగ్రాం ఏప్రిల్ 10 తర్వాత, మనం ఎప్పుడు పోతామో తెలియదు, మన దగ్గర మనకు డబ్బుని బట్టి, మనకు వెనకాల వస్తున్నటువంటి సపోర్ట్ని బట్టి మనము చలో ఢిల్లీకి చాలా సీరియస్గా 100 కార్లలో, ఒక కార్లో 500 మంది, లేదు అంటే ఒక 500 మంది, లేదంటే ఒక 1000 మంది ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ గారిని కలవడానికి పోతాం. అన్న 1000 మంది ఎట్లా పోతారు మీరు, అది నిజంగా అయ్యే పనేనా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు నిరుద్యోగులందరూ బయట ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడిలు అంటే రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ ఈ ఉద్యమాలన్నీ తెలంగాణలో మనము ముట్టడిలు చేసినాం, ధర్నాలు చేసినాం, దీక్షలు చేసినాం. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంత స్థాయిలో ప్రెజర్ చేయాలో అంత స్థాయిలో ప్రెజర్ చేసినాం.
మనము 10 లక్షల మంది రోడ్డు మీద వచ్చినా కూడా భయపడే పరిస్థితిలో ప్రభుత్వం లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని వాళ్ళు మన దగ్గర వచ్చి చెప్పిపోయినారు కాబట్టి ఈ యొక్క సమస్యను వాళ్ళ యొక్క దృష్టికి తీసుకుపోయేలాగా ఒక బలమైనటువంటి పోరాటం చేయాలన్నదే ఈ చలో ఢిల్లీ అనే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. 1000 మందితో పోతాం. 1000 మంది పోయి అదే 10 మంది పోయినా మనం ఢిల్లీ పోయినా రిప్రజెంటేషన్ ఇస్తాం. 100 మంది పోయినా రిప్రజెంటేషన్ ఇస్తాం. 1000 మంది పోయినా రిప్రజెంటేషన్ ఇస్తాం. అంటే మీరు ఇక్కడ ఒకటి విషయం ఆలోచన చేయాలి. చలో ఢిల్లీ అనే కార్యక్రమాన్ని 10 మందితో పోయినప్పుడు రాహుల్ గాంధీ గారిని కలవడానికి 10 మంది ఏఐసిసి పార్టీ ఆఫీస్ ముందర పోయి నిలబడితే వాళ్ళు ఒక రకంగా ఆన్సర్ ఇస్తారు. 100 మంది నిలబడితే ఇంకో రకంగా ఆన్సర్ ఇస్తారు. 1000 మంది నిలబడితే ఇంకో రకంగా ఆన్సర్ ఇస్తారు. మనం రాజకీయం చేయడానికి పోవట్లేదు. కేవలం అయ్యా మీరు మాకు ఒక మాట ఇచ్చిపోయినారు. మీరు తెలంగాణలో ఈ 14 నెలల్లో నాకు తెలిసి ఒక 10 సార్లు 5 సార్లు వచ్చి ఉంటారు. కానీ చిక్కడపల్లికి మాత్రం ఒకసారి కూడా మీరు రాలేదు. ఒకరు వచ్చి ఉంటే మా బాధలు, మా కష్టాలు అన్నీ అర్థమయ్యేటిది. సో మీరు రాలేదు కాబట్టి మేమే వచ్చినాం. మా సమస్య వినండి, మాకు నోటిఫికేషన్స్ కావాలి అనే విధంగా మనము ఇమాజిన్ చేసుకోండి. ఒక్కసారి 1000 మంది మనము రాహుల్ గాంధీ గారిని కలవడానికి పోతున్నామంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ సగం ప్రభుత్వం భయపడుతుంది. ఒకవేళ పోయిన తర్వాత వాళ్ళ గేట్ ముందర 1000 మంది నిలబడడానికి 100 మంది నిలబడడానికి చాలా తేడా ఉంటుంది. 1000 మంది నిలబడ్డప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఏ మూలలో కూర్చున్నా కూడా అక్కడ మనకు వచ్చి కలిసి మనకు ఏదైనా ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అనేది జరుగుతుంది. అన్న మరి 1000 మంది ఎట్లా పోతామన్నా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. దీనికి నేను వేరే ఆన్సర్ కూడా, దీనికి వివరణ కూడా మీకు ఇస్తా. మనం రోడ్డు ఎక్కకుండా, ధర్నా చేయకుండా, ముట్టడి చేయకుండా, మిలియన్ మార్చ్ చేయకుండా మన ఉద్యోగాలను మనం ఎట్లా సాధించుకోవాలి అన్న లైన్లో నుంచే వచ్చిన ఆలోచననే ఈ చలో ఢిల్లీ వినతి పత్రం రాహుల్ గాంధీ గారికి. చలో ఢిల్లీ అనే రాహుల్ గాంధీ గారికి ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ వేయాలని చెప్పేసి ఒక వినతి పత్రం అనే కార్యక్రమాన్ని మనం పికప్ చేయడం అనేది జరిగింది. మరి ఆ ప్రాసెస్లో మనం 10 మందితో పోయినప్పుడు వాడు వినిపించుకోరు కాబట్టి మనం 1000 మందితో పోతే ఖచ్చితంగా నేషనల్ మీడియా అటెన్షన్ మొత్తం మన మీద వస్తుంది. ఆబ్వియస్గా మనం దాన్ని రాహుల్ గాంధీ గారిని మనం డైరెక్ట్ కలవకపోయినా ఫస్ట్ కలవాలనే పోతాం. కలవకపోయినా అట్లీస్ట్ మనం మీడియా ద్వారా అయినా రాహుల్ గాంధీకి ఆ యొక్క సమస్య వాళ్ళ దృష్టికి తీసుకుపోయేలాగా మనము ఖచ్చితంగా అక్కడ నుంచి అక్కడ మల్లికార్జున ఖర్గే గారు ఉంటారు, వేణుగోపాలాచారి గారు ఉంటారు. సో 1000 మంది వచ్చినారంటే ఖచ్చితంగా మనకి ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇది చలో ఢిల్లీ యొక్క ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ 1000 మంది మనం పోయినామంటే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పంపించినారు, వీళ్ళని బీజేపీ పార్టీ వాళ్ళు పంపించినారు అని చెప్పేసి చాలా సింపుల్గా మన ఇష్యూని డైవర్ట్ చేయడానికి చెప్తారు. కాబట్టి మనం భిక్షాటన అనే ప్రోగ్రామ్ని మనం పికప్ చేస్తున్నాం. చాలా సింపుల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టేద్దాం. కుదిరితే మీరందరూ సహకారం అందించి అందరూ ఉస్మానియా యూనివర్సిటీకి రండి. ఒక ర్యాలీ తీసి భిక్షాటన చేస్తూ ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎన్సిఎస్ గేట్ వరకు భిక్షాటన చేస్తూ ఈ యొక్క మూమెంట్ నిరుద్యోగులు మళ్ళీ ఉద్యోగాలు కావాలని చెప్పేసి వాళ్ళ యొక్క కాజ్ అనేది జెన్యూన్ కాజ్ అనేది జనాల్లో తీసుకుపోవాలంటే జనాల దగ్గర మనం భిక్షాటన అనే ప్రోగ్రాం పెట్టాలి. మరి ₹1,00,000 అవుతుంది, ఎవరిస్తారు? పార్టీల దగ్గర పోయినప్పుడు ఆబ్వియస్గా పార్టీ సపోర్ట్ తీసుకుని పోతే వాళ్ళు మనల్ని వీళ్ళందరినీ రాజకీయ నాయకులు పంపించినారు, వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి అంటారు. కాబట్టి మనం సమాజంలో ప్రొఫెసర్ల సపోర్టు, మేధావుల సపోర్టు, జనాల సపోర్టు, స్టూడెంట్ సపోర్టు, ఇన్స్టిట్యూట్ల సపోర్టు,
సామాన్యుడి సపోర్టు, అందరి సపోర్ట్ తీసుకొని ఒకప్పుడు తెలంగాణ మూమెంట్ ఎట్లయితే జరిగిందో ఆ రకంగా మనము భిక్షాటన అనే ప్రోగ్రాం ప్రతి లైబ్రరీకి వెళ్తూ వాళ్ళకు చెప్తూ వాళ్ళ దగ్గర నుంచి సహకారం తీసుకుంటూ ప్రతి దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ ప్రతి లైబ్రరీకి పోవటం, చెప్పటం, అన్ని యూనివర్సిటీస్ తిరగటం, వాళ్ళకు వివరించటం, వాళ్ళ దగ్గర నుంచి సహకారాన్ని అందుకోవటం, ఇదంతా జరగడానికి మినిమం 1 నెల రోజులు టైం పడుతుంది. అన్న 1 నెల రోజులు అంటే మరి చాలా టైం ఎక్కువైపోతుంది కానా? ఎస్, మీరందరూ సహకారం చేయండి. 10 రోజుల్లో మేము ఢిల్లీ పోతాం. మీరందరూ రేపు ఈరోజు ఫైనాన్షియల్గా అందరూ సపోర్ట్ చేయండి. మేము 2 రోజుల్లో ఢిల్లీ పోతాం. ఢిల్లీ పోవడం ఒకటే కాదు కదా, మనం పోతున్నాము, ఎందుకు పోతున్నాం అనే కాజ్ కూడా స్టూడెంట్ కమ్యూనిటీ అందరికీ తెలవాలంటే మనం ఖచ్చితంగా అన్ని చోట్ల డబ్బు అయినా అవ్వకున్నా మన అందరినీ కలవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు 1 నెల రోజులు అంటున్నా అంటే అంటే ఈ మార్చ్ ఎండింగ్ వరకు వాళ్ళు ఈ యొక్క రిజల్ట్స్ ఆపడం చేయగలుగుతారేమో, అంతకుమించి చేయరు. కాబట్టి ఆ టైం కల్లా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కాకుండా రాని వాళ్ళందరూ కూడా మళ్ళీ మనకు నోటిఫికేషన్స్ రావాలని చెప్పేసి ఒక చలనం వాళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా మనతోటి కలిసి రావడానికి ముందుకు వస్తారు. ఆ రకంగా మనము ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మనం చేసే ఈ యొక్క ప్రోగ్రామ్కి ఆ టైంకి అందరికీ అవేర్నెస్ రావటం, అందరం కూడా ఒక యూనిటీగా అవ్వటం, ఈ విషయాన్ని ప్రాపర్గా అందరికీ ప్రాపగేట్ చేయటం, మనం ఢిల్లీ పోతున్నప్పుడు ఒకవేళ వాళ్ళు మనం ఆడ పోతున్నాం కాబట్టి మనకు మద్దతుగా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా యాక్టివ్ అయ్యి వాళ్ళు ధర్నాలు చేయటం, ర్యాలీలు చేయటం, పీస్ఫుల్ డెమాన్స్ట్రేషన్ చేయటం, ఇవన్నీ ఒకటేసారి మూకుమ్మడిగా మనం చేయగలిగినప్పుడు డెఫినెట్గా మనం అనుకునేది సాధిస్తాం. ఒకవేళ ఎందుకు సరూనగర్ స్టేడియంలో ఉన్నటువంటి ప్రోగ్రాం మనం ఎందుకు లాస్ట్లో పెట్టుకోవాలంటే, మనం ఒకవేళ ఈ ప్రోగ్రాంతోనే మనం సక్సెస్ అయినామనుకోండి, సో మనం సెకండ్ ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరం అయితే రాదు కదా. రెండో విషయం, మనం ఏమంటున్నామంటే ఒకవేళ మీరు మే జూన్లో నోటిఫికేషన్ వేస్తున్నారు అంటే ఏ శాఖ నుంచి నోటిఫికేషన్ చేస్తున్నారనే ఒక విషయాన్ని మనకు క్లారిటీ కావాలి. అంటే మనం ఈ ప్రోగ్రామ్ ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే మీరు ఈసారి ఖచ్చితంగా మే జూన్లో నోటిఫికేషన్స్ వేయాల్సిందే, మీరు తప్పించుకోవడానికి వీలు లేదు అనే ఒక క్లియర్ కట్గా మనం ఒకటి చెప్పబోతా ఉన్నాం. రెండోది, ఆ నోటిఫికేషన్స్లో అన్ని శాఖలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మీరు ఖచ్చితంగా వేయాల్సిందే, అక్కడ కూడా మీరు తప్పించుకోవడానికి వీలు లేదు అనే ఒక హెచ్చరిక చేయటమే ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకో విషయం, ఆంధ్రప్రదేశ్లో మనకి 1,00,000 మందితో కలిపి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. మరి వాళ్ళకి 1,00,000 మంది ఇప్పటివరకు ఏ ధర్నాలు చేయని వాళ్ళకి, ఏ మూమెంట్ చేయని వాళ్ళకి 1,00,000 మందితో ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంటే మరి మనం ఈ 2 సంవత్సరాలుగా మనం ధర్నాలు రాస్తారోకు చేసిన వాళ్ళు మనలో యూనిటీ లేకపోవడానికి ఇది ఒక పెద్ద కారణం కాదంటారా మీరందరూ? మనకెందుకు ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉండొద్దు? అందువనే టెలిగ్రామ్ గ్రూప్లో అందరూ జాయిన్ అవ్వండి. ఈ యొక్క వీడియోలో ఆ యొక్క లింక్ అనేది మీకు పెడతా. దాంట్లో అందరూ లింక్లో మీరు క్లిక్ చేయండి, జాయిన్ అవ్వండి, అందరికీ స్ప్రెడ్ చేయండి. మీకు వాట్సాప్ ఉన్నా కూడా టెలిగ్రామ్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో అందరు రండి. దాంట్లో వచ్చి మీ యొక్క ఒపీనియన్ కావచ్చు, మీ యొక్క అప్డేట్స్ కావచ్చు, మీరు ఏదైనా చెప్పాలంటే ప్రాపర్గా చెప్పండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్ పేరు ఏంటంటే టీజీ ఆస్పిరెంట్స్ ఫర్ నోటిఫికేషన్స్, టీజీ ఆస్పిరెంట్స్ ఫర్ జాబ్ నోటిఫికేషన్స్. మళ్ళీ చెప్తున్నా, టీజీ ఆస్పిరెంట్స్ ఫర్ జాబ్ నోటిఫికేషన్ అనే ఒక టెలిగ్రామ్ గ్రూప్ని మనము క్రియేట్ చేసినాం. దాంట్లో ఒక 4,700 మంది ఉన్నాం. సో దాన్ని మన ఏమి ఏంటంటే దాన్ని 1,00,000 మంది తీసుకుపోదాం, అందరం కూడా ఒకటే ప్లాట్ఫామ్లో ఉందాం. సో దాని ద్వారా మనము రేపటి రోజున ఏ కార్యక్రమం ఇచ్చినా, ఏ పిలుపు ఇచ్చినా, మీరు అందరూ వెనకాల రాకున్నా కూడా మీరందరూ కూడా
దాన్ని స్ప్రెడ్ చేసినా కూడా 1,00,000 మంది ఒక మనిషి 10 మందికి 10 గ్రూపులో స్ప్రెడ్ చేస్తే తెలంగాణలో 10 లక్షల మంది ఒకటేసారి 10 లక్షల మంది ఒకటేసారి ఒక న్యూస్ని మనం స్ప్రెడ్ చేసిన వాళ్ళం అవుతాం. అది ఏదైనా కావచ్చు. సో ఒకసారి ఆలోచన చేయండి. అలాంటి గ్రూప్ ఉండడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి యూట్యూబ్ అంటే ఏముంటుంది, మీకు ఏమైనా ఉంటే వీడియోస్ అప్డేట్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పనికొస్తే తప్పితే అక్కడ మనం అన్నీ కూడా ఓపెన్గా మనం మాట్లాడుకోలేం, డిస్కస్ చేసుకోలేం. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్ అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఈ వాట్సాప్లో ఇంకొకటి 100 వాట్సాప్ గ్రూపులో ఉండడం కంటే ఒక టెలిగ్రామ్ గ్రూపులో ఒక గ్రూప్లో ఉందాం. అక్కడ అందరూ కూడా మనము మన యొక్క ఆలోచనలు పంచుకుందాం. మీకు కావాల్సిన అప్డేట్స్ మీరు అక్కడ వస్తుంది. మీరు ఆ గ్రూప్లో ఎవరైనా ఏ లింక్ అయినా పెట్టుకోవచ్చు. స్టూడెంట్స్కి యూజ్ అయ్యేలాగా ఏదైనా సరే మీరు స్టడీ మెటీరియల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు మీరు దాంట్లో షేర్ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ టీజీ ఆస్పిరెంట్స్ ఫర్ జాబ్ నోటిఫికేషన్ అనే టెలిగ్రామ్ గ్రూప్ని ఇన్స్టాల్ దాంట్లో సెర్చ్ చేసి మరి దాంట్లో జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వివరించండి అని చెప్పేసి నేను ఈ యొక్క సందర్భంగా నిరుద్యోగ మిత్రులందరికీ కూడా నేను ఏదైతే లైవ్ స్ట్రీమింగ్లో చెప్పాలనుకున్నానో ఆ విషయమే ఇది. సో మీరందరూ దీన్ని ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎందుకంటున్నా అంటే మనం చేస్తున్న పని నలుగురు తెలియకపోతే, పోనీ తెలిసే వాళ్ళకు తెలియకపోతే డిలే అవ్వటం వల్ల అతను తెలుసుకొని వచ్చే టైం కల్లా మనం అలసిపోతాం. అది జరగకూడదు. కాబట్టి ఫస్ట్ మనం చేస్తున్న మన లైక్ మైండెడ్ పర్సన్స్ అందరూ కూడా ఒక దగ్గర రావటం, ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు స్ప్రెడ్ చేయటం అనేది వాళ్ళకు తెలియటం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వాట్సాప్ గ్రూప్, ఈ టెలిగ్రామ్ గ్రూప్ అయినా లేదంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం అన్న దాని యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ఎందుకంటే వాట్సాప్ గ్రూప్లో మనం ఎక్కువసేపు ఎక్కువ మందిని జాయిన్ కాలేం కాబట్టి, ఎక్కువ ఒపీనియన్ మనం షేర్ చేసుకోలేం కాబట్టి, 1100 మంది కంటే ఎక్కువ మనం యాడ్ చేయలేం కాబట్టి మనం టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేసినాం. సో అందరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ని కూడా అందరూ షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మద్దతుగా ఉండండి. సో భిక్షాటన అనే ప్రోగ్రాం వల్ల మన ప్రోగ్రాం ఎందుకు సక్సెస్ అవుతుంది అంటే, 10 మందితో పోయినా ఢిల్లీ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది, 100 మందితో పోయినా సక్సెస్ అవుతుంది. మీరు బ్యాక్ ఎండ్గా ఉన్న చోట నుంచి మీకు తోచిన కాడికి, ఇప్పుడు మనం అనుకోవచ్చు ఒక టెలిగ్రామ్ గ్రూప్లో ఒక వీడియో చేసి మేము ఢిల్లీ వెళ్తున్నాం, మీరు మాకు సపోర్ట్ చేయండి అని అనగానే మీరు సపోర్ట్ చేస్తారు. కానీ అయినా కూడా అది ఎట్లా వెళ్ళిపోతుంది అంటే, ఏదో పార్టీ వాళ్ళు పంపించినారు, పార్టీ వాళ్ళు పంపించినారు కాబట్టి వీళ్ళు పోయినారని చెప్పేసి ఒకటి నింద మన మీద చేస్తారు. కాబట్టి మనం ఓపెన్గానే మనకు ఎంత మద్దతు వస్తే, ఎంత సపోర్ట్ వస్తే అంతమందితో పోతాం. ఒకవేళ 10,000 మందితో పోయే అవకాశం వచ్చిందనుకోండి, ఒక దెబ్బతో మనం సాధించుకొని వచ్చేయచ్చు కదా. ఎందుకు మళ్ళీ ధర్నాలు, ముట్టడిలు, ర్యాలీలు ఇవన్నీ ఎందుకు? దాని యొక్క అవసరం కూడా రాదు కదా. కాబట్టి చలో ఢిల్లీ అనే ప్రోగ్రామ్ని చాలా సీరియస్గా నేను తీసుకుంటున్నా. అందుకోసమే టైం తీసుకుంటున్నా. నేను ముట్టడులు చేయను, ధర్నాలు చేయను, ర్యాలీలు చేయను. ఒక పిలుపుతో, ఒక ప్రోగ్రాంతో ప్రభుత్వాన్ని ఎంత ఒత్తిడి తీసుకురావాలో అంత ఒత్తిడి తీసుకొస్తా. ఈసారి నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. ఈ చివరి ప్రయత్నం అనేది నిరుద్యోగుల మీద చేసే ఈ యొక్క చివరి ప్రయత్నం అనేది 3 నెలలు చేసినా, 4 నెలలు చేసినా, 5 నెలలు చేసినా తెలియదు. కానీ ఈసారి నోటిఫికేషన్స్ చూసినంత వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. జై తెలంగాణ, జై హింద్.